నాయకులను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి మాట్లాడండి తప్ప అడ్డగోలుగా మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ప్రజలంతా మెచ్చిన నాయకుడు, మళ్ళొకసారి ఆగయ్య పైన గాని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ పైన గాని చిల్లరగా మాట్లాడితే మీ విఘ్నతకే వదిలివేస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ రాష్ట్ర సేన నాయకులు మేంగాని మనోహర్, యువజన నాయకులు శీలం స్వామి, జాంకీర్, కోడి శ్రీనివాస్, దిలీప్, కొంచెం నరసింహులు, మల్లయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట అనే ముందు జాగ్రత్తగా మా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు. మీ హోదా ఏంది, అతని హోదా ఏంది? అతడు ఒక జిల్లాకు మా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు. ఖచ్చితంగా విమర్శ చేస్తారు. అతన్ని పట్టుకొని నువ్వు చిన్నోడా, నువ్వు పొట్టోడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడాలి, ముందాగా ఉండాలి తప్ప ఇంత రాజకీయాల చిల్లర మాటలు పనికిరావు. బిడ్డ, మీరు ఖచ్చితంగా మేము సీరియస్గా రాబోయే రోజుల్లో నీరు తీరు మారకపోతే సీరియస్గా మా పార్టీ తరఫున తీవ్రంగా మేము హెచ్చరికలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఊర్లలో కూడా తిరగనేమం. బిడ్డ, పిల్లలు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద పెద్ద నాయకులు పట్టుకొని వాడు వీడు అని సంబోధిస్తూ ఉన్నారు. ఇది కరెక్టేనా అనేటువంటి విషయం ఏం కాదు. ప్రజలు ఓటర్ల దగ్గర చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరిగేటువంటి క్రమంలో వాళ్ళ నాయకుడే గసంటోడు కాబట్టి వాళ్ళ కింది నాయకత్వం కూడా అదే రకంగా మాట్లాడుతుంది అనేటువంటి తీరు ఏదైతే ఉందో అది ప్రజల ద్వారా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే కేకే మహేందర్ రెడ్డి నా సిరిసిల్ల నేత, చేనేత, పద్మశాలి కార్మికులను అవహేళన చేస్తూ బిడ్డ, పద్మశాలి బిడ్డలారా మీరు నిరోధులు నమ్ముకోవాలని చెప్పేసి వాక్యాన్ని ఇచ్చినటువంటి తీరు యావత్ సిరిసిల్ల సమాజం మొత్తం. సిరిసిల్ల ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి ఆగన్న గారి మీద కానీ, మా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రామన్న గారి మీద కానీ ఎటువడతాడు మాట్లాడిపించారు. ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు స్క్రిప్ట్ తయారు చేయించి మా బీసీ నాయకుడైనటువంటి ఆగన్నను మీరు తిట్టిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తూ ఉన్నది. ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆగన్న గారు సుదీర్ఘకాలము విప్లవ ఉద్యమంలో పనిచేసి బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసి ఈ యొక్క ప్రాంతము తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆనాడు విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి మొదటి